ఎంజాయ్మెంట్ కోసం ఎవడైనాను కొత్త వాళ్ళు కొట్టాడు. నిజం చెప్తున్నాను, సినిమా కాదు ఇది, నిజంగా సినిమా కాదు, నిజంగా సినిమా కాదు, నిజంగా ఒక మంచి 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 మెసేజ్ ప్రతి ఒక్కరికి గుచ్చుకుంటదండి. అమ్మ తోడు ఏ లవడా సినిమాకి ఏడవను, నేను ఏడ్చాను, మామూలుగా ఏడవలేదు. అంటే చాలా ఫీల్ గుడ్ సినిమా అండి, చాలా అంటే చాలా 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 చాలా. రామ్ చరణ్ గారు ఎరగదీశారా? అసలు రామ్ చరణ్ కాదండి దీంట్లో ఎరగదీసింది, ఓన్లీ డైరెక్టరే బుచ్చిబాబే. కొత్త వాళ్ళు కొట్టాడు, నిజంగా బాగుందన్న ప్రామిస్ గా. నేను అస్సలు బాగోదేమో అనుకున్నాను, ఎందుకంటే నాకు పాటలు అస్సలు నచ్చలేదు, ట్రైలర్ అస్సలు నచ్చలేదు, ట్రేజర్ అస్సలు నచ్చలేదు. క్వార్టర్ వేసినోడికి 90 వేసినోడికి నచ్చదు, ఇది ఫుల్ బాటిల్ వేయాలి అలా ఉందన్నమాట సినిమా. నిజంగా ఆర్ట్ఫుల్ గా చెప్తున్నాను, నేను ప్రతి సినిమా బాగోపోతే మొట్టలా ఉందని చెప్పి వెళ్ళిపోతాను, కానీ ఈ సినిమా గురించి అలా చెప్పినోడిని మొట్ట మీద తేగాలనిపిస్తుంది, అలా ఉంది సినిమా. చాలా 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 బాగుంది. ఆ డైరెక్టర్ ఒకటే చెప్తున్నాను, ప్రతి సినిమాలో ఏదో ఒకటి తీయడం అలవాటు, నెక్స్ట్ సినిమాలో హీరోనే తీసి తెగుతారేమో అలాంటి పనులు చేయొద్దు. చాలా అంటే చాలా బ్రిలియంట్ డైరెక్షన్ అండి బుచ్చిబాబు గారు. వెరీ 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 ఎవడైనా నెగిటివ్ చెప్తాడేమో అని ఎదురు చూస్తున్నారు మీరు అందరూ, ఒక్కడు కూడా చెప్పడండి, ఎందుకంటే చాలా మంచి సినిమా ఇది, సమాజానికి కావాల్సిన సినిమా ఇది. దీని గురించి చెడుగా చెప్పినోడే చెడు అవుతాడు అనమాట. నిజంగా బాగుంది, నిజంగా అవండి. కథ చెప్పాలంటే ఇదే చేయాలి, బాహుబలి 1, బాహుబలి 2, పుష్ప 1, పుష్ప 2 అలాంటి దిగరు కదా. ఒకటే 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 డైలాగ్, ఒకటే పేపర్ లో నా మనసులో ఉంది ఏంటో నీకు చెప్పాలంటే ఇలాగే చేయాలి. అంటే 4 క్యారెక్టర్లు ఒకటే చేశాడంటే 4 డ్రెస్సులు చేంజ్ చేసుకుంటే హీరో నీకు యాక్సెప్టెడా? వాటికి తినడానికి కూడా డబ్బులు ఉండవు అనమాట హీరోకి. అలాంటి వాడు దుబాయ్ అమెరికాలోకి వెళ్ళిపోయి డ్యాన్స్లో వేస్తాడు, అది పాసిబుల్ అయినప్పుడు ఇది ఎందుకు పాసిబుల్ అవ్వదు? ఓన్లీ ఇది సినిమాగా చూడండి. ఒక కథని చాలా 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 క్లీన్ అండ్ గ్రీన్ గా ప్రజెంట్ చేశాడు బుచ్చిబాబు హీరో అనమాట. చాలా బాగా చేశాడు అన్న, చాలా బాగుంది. అవునండి, రెజ్లింగ్ లోనే వస్తుంది ఆబ్వియస్లీ. నాకైతే క్రికెట్ లో చాలా నచ్చాడు, కొత్త వాళ్ళు కొట్టాడు, నిజంగా బొమ్మ హిట్. ట్రైలర్ నచ్చలేదు, సాంగ్స్ ఏమి అనిపించలేదు అన్న, కానీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొత్త వాళ్ళు కొట్టాడు. జాన్వీ కపూర్ బాగుందిలేండి, అందంగా. ఆవిడ ఎలాగే ఆవిడ ఎలాగో చూపిస్తున్నా వేస్ట్ అని బట్టలు ఇప్పించేసారు అనమాట, అందుకే బాగుంది ఆవిడ. నిజంగా నిజంగా చాలా బిగ్ స్టార్స్ పెట్టారు దీంట్లో, అందరికి చిన్న చిన్న క్యారెక్టర్ చాలా బాగుందండి. ఆయనదే మెయిన్ మాక్సిమం, ఆయన సోల్ ఇచ్చాడు అనమాట సినిమాకి. చాలా మంది కూడా బాగా చేశారు. జగబాబు గారు 10 నిమిషాల నుండి ఇంటికి పోతాడు ఆయన. బాగుందండి, అందరిది బాగుంది. ఈ సినిమాకి మంచి అవార్డు వస్తుంది, రామ్ చరణ్ కి యాక్టింగ్ కి 100% వస్తుంది. చాలా బాగుంది సినిమా, ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్, ఎక్కడ కూడా సినిమా బోరింగ్ లేదు. రాసి పెట్టుకోండి, నిజంగా చెప్తున్నా, రామ్ చరణ్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని యాక్టింగ్ కి. శివరాజ్ కుమార్ గారు ముందుగా చాలా బాగా యాక్టింగ్ చేసిండు. ఇది ఒక వరల్డ్ లో సినిమా రికార్డు కొడుతుంది. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఆ మనసు పూర్తి కొట్టుకుంటున్నా అందరికి, మెగా ఫ్యామిలీకి ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. జానీ కపూర్ కూడా యాక్టింగ్ చాలా బాగుంది. మెయిన్ చెప్పండి, రామ్ చరణ్ గారు యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందనా, ఇక్కడ బోరింగ్ లేదు చెప్తున్నా. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక కాలు లేకుండా కూడా పోరాడి ఆ కాలు పెట్టుకొని మళ్ళా ఊరి కోసం కొట్లాడి మళ్ళీ ఒక ట్రైన్ తెప్పిస్తారు చూసినావా. హ్యాట్స్ ఆఫ్, బ్లాక్ బస్టర్. ఈ పెద్ద సినిమాకే వస్తాయి A to Z అన్ని. యాక్టర్ చాలా బాగుంది. టోటల్ అవార్డ్స్ 2026 లో మొత్తం ఇవే. జగపతి బాబు యాక్టింగ్ సూపర్, నమ్మలేకపోయినాము, ఆయన చూసే వరకు నమ్మలేకపోతున్నాము. రామ్ చరణ్ యాక్టింగ్ అంటారా, ఏ దానికైనా ఫైట్లు కాదు ఏది కాదుకున్నా కూడా ఒక మనిషిని చూసే మనం సినిమా చూడవచ్చు, అంత ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు మొత్తం. A to Z ఏ బ్యాటింగ్ చేసినా ఒక ఏవైనా ఫుల్గా ఆయన ఫీల్డ్కి ఫుల్గా వెళ్ళిపోయాడు. కుస్తీ పోటీలు ప్రతి ఒక్కరికి బాగున్నాయి, ప్రతి ఒక్క సాంగ్స్. ఆయన ఈ మూవీ చూసి మేము ఏం చేయలేము అనుకున్నాము, రామ్ చరణ్ గారి డాన్స్ మేము మర్చిపోయినాం అనుకున్నాము. లాస్ట్ ఐటమ్ సాంగ్ లో మళ్ళీ గుర్తు చేసిండు, ఇరగదీసిండు ఆ ఒక్క పాటతోని.